యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అంతలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. రాజమౌళి టీం తీసుకున్న నిర్ణయం ప్రకారం మహేష్ బాబు సినిమా 2027 మొదటి 3 నెలల్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక దీనికి RRR సెంటిమెంట్ కూడా యాడ్ అవుతోంది. రాజమౌళికి ఈ విషయంలో సుకుమార్ ఇచ్చిన సలహా బాగా పనిచేస్తున్నట్టుంది. ఇంతకీ జక్కన్న లెక్కల మాస్టరు ఏం సలహా ఇచ్చాడు? దానికి 2027 రిలీజ్ డేట్ కి లింక్ ఏంటి? టేక్ ఏ లుక్. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ చేసే మూవీ వర్కింగ్ టైటిల్ మహారాజా. ఫైనల్ టైటిల్ ఇదే కాకుండా ప్రస్తుతానికి ఇదే పేరు వాడుతోంది ఫిల్మ్ టీం. ఇక ఈ మూవీకి RRRకి ఉన్న లింక్ ఏమిటి అంటే రిలీజ్ డేట్. ఇంకా సెట్స్ పైకి వెళ్ళని ఈ సినిమాను RRR రిలీజ్ అయిన టైంలోనే విడుదల చేయబోతున్నారట. ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాల 9 నెలల తర్వాత అంటే 2027 మార్చి 25న సూపర్ స్టార్ కొత్త సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 9ని ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతోంది. దసరాకు అంటే అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారు. 2026 జనవరి వరకు టాకీ పార్ట్ పూర్తి చేయాలని టైం ఫిక్స్ అయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ముఖ్యంగా గ్రాఫిక్ వర్క్కే 6 నెలల టైం తీసుకుంటున్నారట. ప్రమోషన్స్ను కూడా పాన్ వరల్డ్ లెవెల్లో విడుదలకు 5 నెలల ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఇంత పక్కాగా దాదాపు 3 ఏళ్ల ప్రణాళిక సిద్ధమైంది. ఆగస్ట్ 9న మూవీ లాంచ్ అవ్వడం మొదలు ఆ తర్వాత కొన్ని ట్రయల్ షూట్లు, అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూట్లతో ఫిల్మ్ టీం వేగం పెంచబోతోంది. అయితే 2027 మొదటి 3 నెలల్లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు అది మార్చి 25th అని తెలుస్తుండడంతో RRR రిలీజ్ అయిన రోజే విడుదలకు ప్లాన్ చేయడం బట్టి చూస్తే ఆ సెంటిమెంట్ వల్లే అలా రాజమౌళి ప్లానింగ్ మారిందేమో అనే ఊహాగానాలు పెరిగాయి. ఇక సెట్స్ పైకి వెళ్ళ ముందే రిలీజ్ డేట్ వరకు సినిమా ఫేట్ని జక్కన్న ప్లాన్ చేయడం చూస్తే పక్కా క్లారిటీతో ఉన్నాడని తెలుస్తోంది.